హలో ఫ్రెండ్స్, ఈరోజు చూడండి నేను క్యారెట్ రైస్ చేసుకుంటున్నాను. క్యారెట్కి కావాల్సినవి పెట్టుకుంటున్నాను. క్యారెట్ తురుముకున్నాను, చిల్లీస్, కరివేపాకు, ఇక్కడ జీడిపప్పు, ఇక్కడ పోపులు ఇవన్నీ వేసుకుందాము. అలాగే నేను ఒక గ్లాస్ రైస్ వండి పెట్టుకున్నాను, కొంచెం చల్లార్చాను అనమాట. ఇప్పుడు ఇది ఎలా చేయాలో నేను చూపిస్తాను. చూడండి, ఫస్ట్ నేను పోపులు వేసుకుంటున్నాను. శనగపప్పు, మినపప్పు, ఆ పోపులు. ఇది వేగుతూ ఉండగా కొంచెం జీడిపప్పు కూడా. ఎందుకు నేను ఇప్పుడు ఈ క్యారెట్ రైస్ మనకు ఆరోగ్యానికి మంచిది కదండి, కంటి చూపు మెరుగుపరుస్తుంది. అంటే ఇది చేసినా కొంచెం మనకు ఆరోగ్యానికి బాగుండాలనే. అలాగే నేను ఇవి జీడిపప్పులు కూడా వేసేసుకుంటున్నాను. కంటి చూపు బాగుంటుంది కదా, అందుకని నేను క్యారెట్ రైస్ చేస్తున్నాను. ఏదైనా అర్జెంట్ అప్పుడు మనం ఇలా చేసేసుకుంటే ఈజీగా అయిపోతాయి. మనకి అది చేయలేదు అనుకోక్కర్లేదు. నేను చిల్లీస్, కరివేపాకు కూడా వేసేస్తున్నాను. చూడండి, ఇదంతా వేగింది కదా. ఇలాగ మీరు పిల్లల క్యారేజీలకు కూడా ఇలా పెట్టేయచ్చు. అప్పటికప్పుడు వెరైటీ అనమాట. ఒకరోజు బీట్రూట్ కర్రీ అని అలాగా. చూడండి, ఈ క్యారెట్ తురుముకున్న క్యారెట్ కూడా వేసేసి కాసేపు మగ్గనిద్దాం. ఎక్కువ అక్కర్లేదు. ఇది ఇలా మగ్గుతూ ఉండగా నేను ఇంకా ఏం వేయాలో చూపిస్తాను. చూడండి, ఇది వేగిపోయింది. క్యారెట్ పీసెస్ అంతాను. ఇప్పుడు మనం చల్లారబెట్టుకున్న రైస్ కూడా వేసేసి కలిపేసుకుందాం. అంటే చూడండి, సింపుల్గా అయిపోతుంది. దీంట్లో మనం ఏం వేస్తామంటే నేను కొంచెం సాల్ట్, కొద్దిగా పసుపు, కొంచెం మసాలా పొడి. ఇదే కాదు, ఇంకోటి వేస్తాను. చూడండి, కొంచెం పప్పుల పొడి కూడా వేస్తున్నాను. ఈ పప్పుల పొడి వేయడం వల్ల ఎక్కువ మనకి టేస్ట్ వస్తుంది అనమాట. ఇదంతా కలిపేసుకున్నాం. ఇలాగా కలిపేసుకున్నాక నేను చూపిస్తాను. చూడండి, పప్పుల పొడి కూడా వేసాను కదా. కొంచెం లెమన్ వాటర్ కూడా వేస్తున్నాను. ఎందుకంటే లెమన్ పిండుకుంటే కొంచెం అదొక టేస్ట్. కావాలంటే ఇది ఆప్షనేనండి, కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే అక్కర్లేదు అనమాట. ఇది ఇలా చేసాం కదా, ఇది మనకి చాలా ఆరోగ్యానికి మంచిది. నేను డిష్ అవుట్ చేసి చూపిస్తాను. చూడండి, రెడీ అయిపోయింది. ఇది నేను చూడండి దీంతో ఎగ్తో తీసుకుంటున్నాను. ఇది క్యారెట్ రైస్. ఇలా తీసుకోవడం వల్ల మనకి ఆరోగ్యానికి చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, సింపుల్గా అయిపోతుంది అనమాట. ఇలా మీరు చేసి తిని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనండి, బాయ్. లైక్ ఇచ్చుకోండి ప్లీజ్. ఓకే అండి, బాయ్. మరొక డిష్తో మళ్ళీ కలుసుకుందాం.